హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పాయ కర్రీ చేసి చూపిస్తానండి. పాయ అంటే పొట్టేలు కాళ్ళు అండి. పొట్టేలు కాళ్ళతో కూర చేసి చూపిస్తున్నానండి. దీనికి ముందుగా ఎర్రగడ్డలు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు రెడీ చేసి పెట్టుకోండి. శుభ్రంగా కడిగిన పాయ పక్కన పెట్టుకోండి. దాన్ని ముందుగా కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి పాయ ముక్కలు వేసేసుకోండి. ఇది కుక్కర్లో అయితేనే బాగా ఉడుకుతుందండి. మామూలుగా గిన్నెలో పెట్టి ఉడకబెట్టుకుంటే ఉడకదు. కుక్కర్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. పాయ ముక్కల్ని కుక్కర్లోకి తీసేసుకోవాలండి. తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కొన్ని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత కొత్తిమీర, టమాటా తరిగి పెట్టుకున్నది వేసేసుకోవాలి. తర్వాత పసుపు పొడి ఒక స్పూను పసుపు పొడి వేసుకోవాలండి. తర్వాత తగినంత ఉప్పు, టేస్ట్కి తగినంత, గ్రేవీకి ఎంత ఉప్పు పడుతుందో అంత ఉప్పు వేసుకోండి. తగినంత కారం వేసుకోండి. ఇది కారము, ధనియాల పొడి కలిపి వేస్తున్నానండి. రెండు కలిపింది. మీకు తగిన, మీ రుచికి తగినంత కారము వేసేసుకోండి. తర్వాత పాయ ఉడకడానికి కావాల్సినన్ని నీళ్లు వేసుకోండి. ఇది ఒక 10-15 విజిల్లన్నా పెట్టి ఉడకబెట్టుకోవాలండి. అప్పుడైతేనే ఉడుకుతుంది. కొద్దిగా ముదురు కాళ్ళుగా ఉంటే ఇంకా ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. లేత కాళ్ళు అయితే కొద్దిగా తక్కువ పెట్టుకున్నా ఉడికిపోతుంది. ఇవి కొద్దిగా ముదురు కాళ్ళు అండి, నేను తెచ్చుకునేటివి. 10-15 విజిల్ దాకా పెట్టాలి. ముందుగా కుక్కర్కి మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని తర్వాత దీనికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందామండి. ముందుగా ఎర్రగడ్డ, ఎండు కొబ్బరి, ఒక 4 లవంగాలు, కొద్దిగా పట్ట, అల్లం వెల్లుల్లి కావాలండి. ఇవన్నీ మిక్సీలోకి తీసుకోవాలా. అల్లం వెల్లుల్లి వేయలేదండి నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అదే వేసేసాను. మీ దగ్గర అల్లం వెల్లుల్లి ఉంటే అదే వేసుకోండి. నా దగ్గర పేస్ట్ ఉంది కాబట్టి నేను అది వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, విజిల్లు వచ్చాయి. పాయ బాగా ఉడికిపోయిందండి. 15 విజిల్లు పెట్టానండి నేను. అది పెడితేనే ఉడికింది పాయ. మిక్సీకి మసాలా వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలాని వేయించుకుందాం. ఒక పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదండి, ఆ మసాలాని వేసేసుకోండి. మిక్సీకి వేసి పెట్టుకున్న మసాలాని వేసేసుకోండి. వేసేసుకొని బాగా పచ్చివాసన అంతా, కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ పచ్చివాసన అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న ఈ మిశ్రమాన్ని తీసి మనము ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదండి పాయ, అందులోకి వేసేసుకోవాలండి. చూడండి, ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఈ పాయ కూరలోకి ఈ మనము వేయించి పెట్టుకున్నాం కదండి, ఆ మసాలాని వేసేసుకోవాలి. వేసేసుకొని కొద్దిసేపు మళ్ళా స్టవ్ పైన పెట్టి ఉడకబెట్టుకోవాలండి. అప్పుడైతేనే ఈ మసాలా టేస్ట్ అంతా పాయ ముక్కలకి పడుతుంది. చూడండి, ఇలా కలుపుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని కొద్దిసేపు ఉడకబెట్టుకొని మళ్ళీ మీకు కొద్దిగా నీళ్ళు కావాలన్నా వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకోవాలండి. చూడండి, కొద్దిగా టైం పడుతుందండి పాయ. దీనికి ఇడ్లీలోకి, దోశలోకి ఈ పాయ కూర బాగుంటుందండి. చూడండి, పాయ రెడీ అయిపోయింది. ఇడ్లీలోకి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. నేను చేసిన ఈ పాయ కర్రీ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్